అసలు ఏమైందమ్మా నాన్నకి? ఉన్నట్టుండి దగ్గు బాగా వచ్చిందమ్మా. నోట్లోంచి ఆగకుండా రక్తం వస్తూనే ఉంది. వెంటనే అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు చాలా భయంగా ఉంది రాధిక. అమ్మా ఏం కాదు, నువ్వే భయపడకు. ఏం కాదు. ప్లీజ్ డాక్టర్, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? చాలా సీరియస్గానే ఉంది. ట్రీట్మెంట్కి బాడీ కోఆపరేట్ చేయట్లేదు. ఈరోజు గడిస్తే కానీ ఏం చెప్పలేము. అమ్మా అమ్మా ఏం కాదమ్మా, నాన్నకేం కాదమ్మా, ఏడవకు. ఇంత దాకా ప్రియకి ఈ సంగతి తెలీదు. తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏమో. ఇప్పుడైనా చెప్పడం మంచిదేమోనే. అమ్మా ఇప్పుడేం చెప్పొద్దు, కావాలంటే తర్వాత చెప్పమ్మా. ప్రియా, నేను చెప్తున్నా కదా, ఏమవదు. ప్లీజ్ టెన్షన్ పడకు. ప్లీజ్, మీ నాన్నకి ఏం కాదు. పొద్దున్నే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. ఓకేనా? ఓకేనా? ప్లీజ్ ఏడవకు. శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు ఎక్కడున్నారు? శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు. నేహా, మీ అన్నయ్యని ఇక్కడేనా చూసావా? ఇందాకైతే ఇక్కడే ఉన్నాడు వదినా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అత్తయ్య, శ్రీవారిని ఇక్కడేనా చూసారా? లేదు ప్రియా, ఎందుకు? అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు శ్రీవారు? పొద్దున్నే మా ఇంటికి వెళ్ళాలని రాత్రి మీతో చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళారు? తొందరగా వెళ్దాం పదండి. ఏమైంది ప్రియా? ఎందుకు కంగారు పడుతున్నావు? రాత్రి వాళ్ళ నాన్న గురించి
ప్రియాకి ఏదో పీడకాలు వచ్చిందంట, దానికి టెన్షన్ పడుతుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూస్తే గాని తన మనసు కుదుట పడదు. మరి చిన్నపిల్లల ఏంటి వదినా ఇది? పీడకలను నమ్మి ఇంత టెన్షన్ పడతారా ఎవరైనా? నేహా, మా నాన్నకి సంబంధించి అది కలైనా పీడకలైనా మరొకటైనా నేనింత టెన్షన్ పడతాను? ఎందుకంటే ఆయన నా ప్రాణం. నువ్వు ఏ విషయంలో జోక్ చేసినా సహిస్తానేమో, కానీ మా నాన్నగారికి సంబంధించి చిన్న సరదా మాటన్నా నేను ఊరుకొని చెప్తున్నా. సారీ వదినా, నేను క్యాజువల్ గానే అన్నాను. అదే చెప్తున్నా నేహా, ఏ విషయంలో అయినా సరే నో ప్రాబ్లం, కానీ మా నాన్నకి సంబంధించి ఇప్పుడు అలా అనుకు నేహా. శ్రీవారు, త్వరగా పదండి శ్రీవారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందు మా నాన్నని చూసి పలకరిస్తే కానీ నాకు ఈ కంగారు తగ్గదు. పదండి. పద. తాళం వేసిందండి. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుందిగా, ఒకసారి ఫోన్ చేయి. నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది శ్రీవారు. అత్తగారికి కాల్ చేయి. రింగ్ అవుతుంది. అమ్మ ఫోన్ తీయట్లేదు శ్రీవారు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళారేమో. పక్కింటి ఆంటీని అడుగుతాను. ఆ. ఆంటీ, మా ఇంటికి తాళం వేసింది. అయ్యో, మీకు తెలీదా? రాత్రి మీ నాన్నగారికి బాగా సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీ అమ్మగారు చెప్పలేదా? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? సిరి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాత్రి తీసుకెళ్ళినప్పుడు కండిషన్ అస్సలు బాగాలేదన్నారు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. నాన్నకేమైంది? ప్రియా, శ్రీవారు, నాన్నకేమై ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడకు ప్రియా, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పద.
కైలాష్, మావయ్య గారి కండిషన్ క్రిటికల్గానే ఉందన్నారు. నాకుందని కూడా మీకు తెలుసు. అలాంటి మా నాన్న సంవత్సరం నుంచి లుకేమియాతో బాధపడుతున్నారని, కండిషన్ సీరియస్ గా ఉందని మీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు ప్రియా. మీ నాన్నగారు నీకు చెప్పొద్దన్నారమ్మా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇప్పుడు మా మావయ్య గారికి ఎలా ఉంది? మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ కండిషన్ ఈస్ వెరీ సీరియస్. ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు.
ఎందుకిద్దరు ఏదో చిరాకులో ఉన్నారు? మన మొహాలకి ఎప్పుడైనా సంతోషం వచ్చి చచ్చిందా ఏంటి? మనం అనుకున్నది ఏది చేయలేకపోతున్నామన్నా అసంతృప్తి మిగిలింది. ఇప్పుడు ఏమైంది? ఇంకేం కావాలి నాన్న? పూజలో రాధికని తగలపెట్టి బూడిద చేద్దాం అనుకున్నాం. మనం వేసిన ప్లాన్ మిస్ అయ్యిందే తప్ప అది మాత్రం బాగానే ఉంది. నిన్నది చచ్చుంటే ఇక నుంచైనా మనకంటూ మంచి బతుకులు మొదలయ్యేవి. రాధిక అదృష్టం బాగుండి తప్పించుకుంది. అలా అని ప్రతిసారి మనం అలాంటి రిస్కే చేస్తే దొరికిపోతాం. శాశ్వతంగా మన అవకాశాన్ని కోల్పోతాం. ఇదేం కర్మో గాని బావకి రాధికకి పొసగట్లేదు అని తెలిసాక కూడా చేతకానోళ్లలాగా చేతులు కట్టుకుని కూర్చున్నాం. రాధిక పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించింది అని అత్తయ్య దగ్గర నిరూపించలేకపోతున్నాం. నేనొక మంచి ప్లాన్ వేశాను. ఆల్రెడీ డిటెక్టివ్తో మాట్లాడాను. త్వరలోనే రాధిక ప్రేమ కథ మొత్తం మన చేతికొస్తుంది. అప్పుడు ఆధారాలతో శకుంతలకి రాధిక చరిత్ర బయట పెడదాం. స్వామి, మా నాన్నకేమీ కాకూడదు. కోలుకొని తిరిగి ఇంటికి వచ్చేలా దీవించు తండ్రి. ఓకే, మీరు వెళ్ళండి. ఉదయం రండి. మీరు వెళ్ళండమ్మా, నేనుంటాను. మీరెవరు వద్దు. నేను మాత్రమే మా నాన్న దగ్గర ఉంటాను. నువ్వెందుకు ప్రియా? అమ్మ నుండి నువ్వు. మనం ఇప్పుడు వెళ్ళి పొద్దునే వచ్చేద్దాం. వద్దు. ఎన్నాళ్ళు నాన్న హెల్త్ కండిషన్ బాలేదని నాకు చెప్పకుండా మీరంతా దాచారు. జాగ్రత్త.